సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం 12 గంటలకు సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్ ఉద్యోగస్తులు ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి మీడియాతో సిఐటియు కార్మిక సంఘ నాయకులు తమ్మిన సూర్యనారాయణ మాట్లాడుతూ, చాలా కాలంగా హాస్పిటల్లో పనిచేస్తూ హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కార్మిక సంఘాలు లేకుండా సంఘాన్ని విచ్ఛిన్నం చేశారు. సంఘాలు లేకుండా 3 సంవత్సరాలుగా కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కార్మికులను ఎంతో ఇబ్బందులకు గురి చేసి అడిగిన వాళ్ళను విధుల నుంచి సస్పెండ్ చేసి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ 3 ఉద్యోగస్తులను విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా కార్మికులు ఏకమై 400 మంది కార్మికులు ఈ రోజు తిరగబడి రోడ్డు ఎక్కారు. భయపడితే భయపడడానికి సిద్ధంగా లేరని, వారి వెనుక కార్మిక సంఘాలు ఉన్నాయని, కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల అన్ని సంఘాలతో కలిసి ఈ ధర్నా ఉధృతం చేస్తామని అన్నారు. ఈరోజు మిమ్స్ కార్మికులు చాలా కాలంగా మిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. కరోనా కాలంలో విశేష సేవలు అందించారు. ఆ సందర్భంగా కార్మికులు అనేక సృష్టించి ఇక్కడ సంఘాలు అక్కర్లేదని చెప్పేసి మేనేజ్మెంట్ విచ్ఛిన్నం చేసిన తర్వాత గత 3 ఏళ్లలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే సంఘం వద్దని చెప్పి పక్కన పెట్టారో, సంఘం వద్దిన తర్వాత ఈ రోజుకి కార్మికులకు ఇవ్వాల్సిన ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వలే. ఆ రోజు ఏదైతే చట్టబద్ధంగా చేయాల్సిన డిఎల్ ఈ రోజుకి ఇవ్వలే. వేతన ఒప్పందం చేయలే. ప్రతి ఒక్కరి మీద హెరాస్మెంట్. ఈ రకంగా చేయటం వల్ల ఎవరు మాట్లాడడానికి లేదు, మంచినీళ్ళు తాగడం లేదు, శ్వాస పీల్చుకోవడం లేదు. 3 ఏళ్ళు నరకం అనిపించారు ఈ కార్మికులు. దీన్ని తట్టుగా పిల్లైనా 4 గోళ్ల మధ్యన పెడితే ఏ రకంగా వస్తుందో ఈరోజు కట్టలు తెంచుకొని దాదాపు 400 కార్మికులు ఇవాళ బయటకు వచ్చారు అని చెప్పేసి ఇవాళ యాజమాన్యం గుర్తించారు. ఎందుకంటే ఈరోజు నీకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వేదో 2-3 సస్పెండ్ చేసి భయపెట్టి విచ్ఛిన్నం చేసి మొత్తం ఏదో ఇంక వంగ తీసుకుని చూస్తే నీ పప్పులు ఉడకమని చెప్పేసి ఈవేళ హింసలో ఉన్న మొత్తం కార్మికులు మొత్తం బహిష్కరించి ఈ 3 సస్పెండ్ చేస్తే 400 మంది ఈరోజు బయటకు వచ్చి ఈరోజు సభ్యులు పాల్గొంటున్నారు. న్యాయమైన డిమాండ్లు, చట్టబద్ధమైన డిమాండ్లు, మీకు ఇస్తానని చెప్పిన డిమాండ్లు ఏ ఒక్కటి ఇవ్వకుండా యూనియన్ లేదు కాబట్టి తొక్కేద్దామని చెప్పేసి కార్మికులకు అన్యాయం చేయాలని చెప్పేసి యాజమాన్యం ప్రయత్నం చేసింది. దానికి వ్యతిరేకంగానే ఈవేళ సిఐటి ఆధ్వర్యాన మొత్తం కార్మికులందరూ కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో న్యాయమైన డిమాండ్ విజయాలు చెల్లించాలి, వేతన ఒప్పందం చేయాలి, మొత్తం బకాయిలన్నీ క్లియర్ చేయాలి, సస్పెండ్ చేసిన వాళ్ళు లోపల పెట్టుకోవాలి, ఇవన్నీ చేసి యూనియన్తో వెంట చర్చ జరిపి సామరస్య వాతావరణం తీసుకురావాలి. అది చేయకుండా మీరు రెచ్చగొడుతున్నారు, అది చేస్తున్నారు. మేనేజ్మెంట్ రెచ్చగొట్టింది ఈరోజు ఏమి ఇవ్వకుండా. కాబట్టి మేనేజ్మెంట్ తప్పుడు ప్రకటనలు మాని కార్మిక సంఘాలతో నాయకత్వంతో మాట్లాడి కార్మికులతో చర్చించి తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేయాలి. చేయకపోతే మొత్తం దీని వెనక సిఐటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఉంటాయి. మిమ్స్ కార్మికులు ఒంటరి కాదు, ఈ పోరాటం పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ డిపార్ట్మెంట్కి, అందరూ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. 17వ తారీఖు నుండి ఇవాళ 5వ తారీఖు 5 రోజులైంది. మేనేజ్మెంట్కి నిమ్మకం నేరేటట్టు చేయనట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎన్ని రోజుల్లో పర్లేదు, మా కోరికలు నెరవేరేదాకా అడుగు పెట్టింది లేదని చెప్పేసి దీనికి సిఐటి అడగ ఉంటుంది. కార్మికుల ఐక్యతతో పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తాం.